ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కొత్త అధ్యాయం మొదలవబోతుందా? ఇప్పటికే బలమైన పార్టీల మధ్య పోరు సాగుతున్న సమయంలో కొత్త రాజకీయ పార్టీ ఎంట్రీ ఆసక్తి రేపుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తిరిగి రాజకీయాల్లోకి రానున్నట్లు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. రాజకీయాలకు గుడ్ బై చెప్పిన ఆయన ఇప్పుడు కొత్త పార్టీతో ప్రజల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ కొత్త రాజకీయ ప్రయోగం ఏపీ రాజకీయ సమీకరణాలను ఎంతవరకు ప్రభావితం చేస్తుంది? వైసీపీకి నష్టమా లేక అధికార కూటమికి లాభమా? సాయిరెడ్డి కొత్త పార్టీ వెనుక అసలు వ్యూహం ఏంటి? ఆయన పార్టీ పెడితే దానికి ఏ పేరు పెట్టబోతున్నారు? ఇంతకు అసలు సాయిరెడ్డి పార్టీ లక్ష్యం ఏంటి? ఏపీలో ఏ పార్టీని ఆయన టార్గెట్ చేసే అవకాశం ఉంది? అసలు ఏపీలో కొత్త పార్టీ మనుగడ సాధ్యమేనా? ఇంతకు సాయిరెడ్డి పార్టీ వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం జరిగే ఛాన్స్ ఉంది? లెట్స్ వాచ్. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరమైన విషయం తెలిసిందే. వైసీపీలో నెంబర్ 2గా జగన్మోహన్ రెడ్డి ముఖ్య అనుచరుడిగా పేరు పొందిన ఆయన ఆ పార్టీకి రాజీనామా చేసి రాజకీయాల నుంచి దూరం అయ్యారు. ఆ తర్వాత సోషల్ మీడియా ద్వారా వివిధ రాజకీయ అంశాలపై తన అభిప్రాయాలను విజయసాయిరెడ్డి పంచుకుంటూ వస్తున్నారు. అయితే తాజాగా ఆయన మళ్లీ పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు. మళ్లీ రాజకీయాల్లోకి రాబోతున్నట్లు చెప్పిన ఆయన కొత్త పార్టీ అవసరం ఉందంటూ పేర్కొనడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. విజయసాయిరెడ్డి కొత్త పార్టీ అంశంపై ఏపీ రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. అయితే టీడీపీ సహా వైసీపీ పైన ఆయన విమర్శలు చేయడం గమనార్హం. ఏపీ రాజకీయాల్లోకి విజయసాయిరెడ్డి కొత్త పార్టీతో ఎంట్రీ ఇస్తే ఏ పార్టీకి ఎక్కువ నష్టం చేస్తుందనే అంశాలపై రాజకీయ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. సాధారణ ఎన్నికలకు ఇంకా 2 ఏళ్లకు పైగా సమయం ఉండగానే తెలుగు రాష్ట్రాల్లో కొత్త పార్టీల సందడి మొదలైంది. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేశారు. ఇక తాజాగా ఏపీలో సైతం మరికొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు తెరవెనక పనులు చకచకా జరిగిపోతున్నాయట. ఏపీలో కొత్తగా రాజకీయ పార్టీ పెట్టబోతోంది ఎవరూ కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 2 సార్లు రాజ్యసభకు ఎంపీగా ఎన్నికయ్యారాయన. ఆ పార్టీలో జగన్ తర్వాత నెంబర్ 2గా కూడా సాయిరెడ్డి పేరు తెచ్చుకున్నారు. ఇక 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత సాయిరెడ్డి వైసీపీకి ఎంపీ పదవికి గుడ్ బై చెప్పారు. అలాగే రాజకీయాలకు స్వస్తి చెప్తున్నట్లు ప్రకటించిన ఆయన తన భవిష్యత్తు వ్యవసాయానికి అంకితం అని గతంలో ప్రకటించారు. అయితే తాజాగా సాయిరెడ్డి మనసు మార్చుకున్నారు. తాను రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఆయన బీజేపీ, జనసేన, టీడీపీ ఇలా ఏదో ఒక పార్టీ లేదంటే తిరిగి వైసీపీలోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరిగింది. అయినా ఇవేవీ కార్యరూపం దాల్చలేదు. చివరకు తానే సొంతంగా రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు మాజీ ఎంపీ. ఈ ఏడాది జూలైలో పార్టీ పేరును ప్రకటించేందుకు సిద్ధమవుతున్నట్లు సాయిరెడ్డి తెలిపారు. ఏపీలో ఇప్పటికే జాతీయ పార్టీలతో పాటు టీడీపీ, జనసేన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వంటి బలమైన ప్రాంతీయ పార్టీలున్నాయి. ఇంకా కొన్ని చిన్న చితక పార్టీలు ఏపీలో యాక్టివ్గానే పనిచేస్తున్నాయి. అయితే వాటికి ప్రజల నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు దక్కడం లేదు. ఇక రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలుగా ఉన్న టీడీపీ, జనసేన ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా ఉంది. ఇలాంటి ఏపీ రాజకీయ ముఖచిత్రంలో సాయిరెడ్డి పెట్టే కొత్త పార్టీ ఎంత వరకు మనుగడ సాగించే అవకాశం ఉంటుంది అనేది ఆసక్తిగా మారింది. సాయిరెడ్డి పార్టీ పెడితే దానికి ఏ పేరు పెడతారు అనేది కూడా ఇంట్రెస్టింగ్ గా మారింది. తెలంగాణలో కవిత టీఆర్ఎస్ పేరుతో కొత్తగా పార్టీ పెట్టారు. బీఆర్ఎస్ గతంలో టీఆర్ఎస్ పేరుతోనే ఎన్నికల్లో విజయం సాధించింది. ఇప్పుడు సాయిరెడ్డి కూడా వైఎస్ఆర్ పార్టీకి దగ్గరగా పేరుండేలా, సాయిరెడ్డి తన పేరును కూడా కలిసి వచ్చేలా వైఎస్ఆర్ పేరుతోనే పార్టీ ఏర్పాటు చేసే అవకాశం ఉందా అనే ఆసక్తి రేకెత్తుతోంది. మరోవైపు ఏపీలో ఒక్కో పార్టీకి ఒక్కో కులం అండగా ఉంటుంది. సాయిరెడ్డి పెట్టే పార్టీకి ఆయన సామాజిక వర్గం అయినా అండగా నిలిచే ఛాన్స్ ఉంటుందా అంటే ఇప్పుడే చెప్పలేని పరిస్థితి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పటికే ఆయన సామాజిక వర్గానికి చెందిన జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలుగా షర్మిల పనిచేస్తున్నారు. సాయిరెడ్డి పార్టీ ఏర్పాటైతే సొంత సామాజిక వర్గంతో పాటు మిగిలిన వర్గాల వారిని కలుపుకుని పోవడంలో ఎంతవరకు సక్సెస్ అవుతారు అనే దానిపై ఆ పార్టీ మనుగడ ఆధారపడి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ఆలోచన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీస్తుందా లేక మరో చిన్న పార్టీగానే మిగిలిపోతుందా అన్నది రానున్న రోజుల్లో తేలనుంది.
విజయసాయిరెడ్డి ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు వైసీపీని టార్గెట్ చేస్తున్నారు. ఏపీ లిక్కర్ కుంభకోణంలో తాజాగా విజయసాయిరెడ్డి నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించింది. సీఎం చంద్రబాబు ప్రోద్బలంతోనే ఈ సోదాలు జరిగాయని సాయిరెడ్డి ఆరోపిస్తున్నారు. అదే సమయంలో గత ఎన్నికల్లో వైసీపీని ప్రజలు ఓడించినా ఇంకా పార్టీ నేతలకు బుద్ధి రాలేదని ఆరోపిస్తున్నారు విజయసాయిరెడ్డి. అంటే సాయిరెడ్డి పార్టీ పెట్టిన తర్వాత టీడీపీ వైసీపీలను టార్గెట్ చేసే అవకాశం ఉందని చెప్పకనే చెప్తున్నారు. అయితే సాయిరెడ్డి పార్టీ ఏర్పాటు వల్ల ఎవరికి లాభం చేకూరుతుంది అంటే రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. నిజంగా ఆయన పార్టీ పెట్టి వచ్చే ఎన్నికల్లో అభ్యర్థులను సొంతంగా పోటీకి రంగంలోకి దించితే అది అధికార టీడీపీ కూటమికి కలిసొచ్చే ఛాన్స్ ఉంటుందట. ప్రభుత్వ వ్యతిరేకత కొంత డైవర్ట్ అయితే అది అధికార కూటమికి లాభం చేసే ఛాన్స్ ఉంటుంది అనేది రాజకీయ ప్రముఖులు చెబుతున్నారు. అయితే సాయిరెడ్డి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. ఆ పార్టీలోని అందరితో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి నేటికి. ఇక ఆయన కొత్త పార్టీ పెడితే కొంతమంది వైసీపీ నేతలు ఆయనతో నడిచే ఛాన్స్ కూడా లేకపోలేదు. ఓ రకంగా సాయిరెడ్డి వల్ల వైసీపీకి ఎంతో కొంత నష్టమే తప్ప లాభం ఉండకపోవచ్చు అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అయితే సాయిరెడ్డి పార్టీ పెట్టిన తర్వాత ఆయన ఎజెండా ఏంటో తెలిస్తే అప్పుడు అసలు రాజకీయం దాని ఎఫెక్ట్పై స్పష్టత వచ్చే అవకాశం ఉంటుందంటున్నాయి పొలిటికల్ సర్కిల్స్.